అందరికీ నమస్కారం. ముందుగా మీనరాశివారికి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీనరాశి స్త్రీ, పురుషులకు 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల ప్రతి విషయాన్ని క్షుణ్ణముగా తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మీనరాశివారికి 2025 మీ కుటుంబ సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యములయందు విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. మీనరాశికి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను అందించనున్నది. సంవత్సరం ప్రారంభంలో రాహుకేతువుల ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మే నెల వరకు మొదటి భావంలో రాహుకేతువుల సంచారం మీ వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది. మార్చి నుండి శని మొదటి భావంలో ప్రవేశించి సంవత్సరం అంతా ఉంటుంది. ఇది మీకు కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. అయితే గురుగ్రహం మీ తృతీయ భావంలో సంచరించడం వల్ల మీ ప్రయత్నాలకు మంచి ఫలితాలు లభిస్తాయి. మధ్య మే నుండి గురుడు చతుర్థ భావంలోకి మారడం వల్ల కుటుంబ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం. ఈ సంవత్సరం మీ సహజ సిద్ధమైన అంతరజ్ఞానం మరింత బలపడుతుంది. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీనరాశి చెందిన స్త్రీ, పురుషులకు 2025 సంవత్సరం మీ జీవితం ఎలా ఉండబోతుందో మరియు కుటుంబం, వృత్తి, ఆర్థిక స్థితి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ప్రేమ మరియు వైవాహిక జీవితం మొదలైన రంగాలలో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో, అలాగే చేయవలసిన పరిహారాలు గురించి వివరంగా తెలుసుకోండి. మీనరాశి చెందిన స్త్రీ, పురుషులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ విషయాలలో 2025 సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మార్చి తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి. సోదర సోదరీమణులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణం లేదా స్థిరాస్తి కొనుగోలు యోచనలు ఉన్నవారు మే నెల్లోపు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చతుర్థ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు రావచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా అన్ని సమస్యలను అధిగమించవచ్చు. మీనరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఆర్థిక స్థితి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కుజుడు ద్వితీయ భావాధిపతిగా మీ ఆర్థిక స్థితిపై అనుకూల ప్రభావం చూపుతాడు. మార్చి వరకు లాభస్థాన అధిపతి ద్వాదశ భావంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మార్చి తర్వాత ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. జీతభత్యాలలో పెరుగుదల లేదా ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది. శని ప్రథమ భావ సంచారం వల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు అధిక జాగ్రత్త అవసరం. గురుగ్రహం నవమ భావం నుండి ఏకాదశ భావాన్ని చూడటం వల్ల కొంత లాభం కలుగుతుంది. మీ ప్రయత్నాల నుండి 70 నుంచి 80 వరకు శాతం ప్రయోజనాలు పొందగలరు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర విశ్లేషణ చేయాలి. మీనరాశి చెందిన స్త్రీ, పురుషులకు ఉద్యోగం మరియు వృత్తి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మీనరాశి వారి వృత్తి జీవితం మధ్యస్థంగా నుండి మెరుగ్గా ఉంటుంది. సూర్యుడు షష్ఠ భావాధిపతిగా సంవత్సరంలో 4 నుంచి 5 నెలలు అనుకూలంగా ఉంటాడు. మే నెల తర్వాత కేతువు షష్ఠ భావంలో సంచరించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రెండవ భాగంలో పరిస్థితులు మెరుగుపడతాయి. కార్యాలయంలో రాజకీయాలు మరియు సహోద్యోగుల ప్రవర్తన కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సహనంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవచ్చు. పై అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. వృత్తిపరమైన అభివృద్ధికి శిక్షణా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీనరాశికి చెందిన స్త్రీ, పురుషులకు వ్యాపారులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుధుడు సప్తమ భావాధిపతిగా సంవత్సరం పొడవునా అనుకూల ఫలితాలను ఇస్తాడు. అయితే దశమ భావాధిపతి గురుడు బలహీనంగా ఉండడం వల్ల వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టలేకపోవచ్చు. శని ప్రభావం వల్ల కూడా వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదురవుతాయి.
మే నెల తర్వాత గురుడు దశమ భావాన్ని చూడడం వల్ల వ్యాపార అభివృద్ధికి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాములతో మంచి సంబంధాలు నెలకొంటాయి. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణాలు లభించే అవకాశముంది. మీనరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రయాణాలు మరియు విదేశీ వ్యవహారాలకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ప్రయాణాలు మరియు విదేశ అవకాశాల విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. గురుడు తృతీయ భావంలో సంచరించడం వల్ల చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగ, విద్యా అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. నవమ భావంలో శుభగ్రహాల సంచారం వల్ల దూర ప్రయాణాలు సఫలమవుతాయి. విదేశీ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. అయితే ప్రయాణ సమయంలో వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీనరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ప్రేమ విషయాలు సానుకూలంగా ఉంటాయి. పంచమ భావంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు లేవు. మే నెల వరకు రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. సహనంతో వాటిని పరిష్కరించుకోవచ్చు. శుక్రుడు సంవత్సరం పొడవునా అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. సంబంధాలలో పారదర్శకత మరియు నిజాయితీ పాటించడం ద్వారా సుఖమయమైన ప్రేమ జీవితాన్ని అనుభవించవచ్చు. 2025 సంవత్సరంలో వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వివాహయోగ్యులైన వారికి మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఉండవచ్చు. అయితే గురు దృష్టి వల్ల అవకాశాలు కూడా వస్తాయి. వైవాహిక జీవితంలో ఉన్నవారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సఖ్యతను కాపాడుకోవడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. మొదటి సగం సంవత్సరం గురుడు ప్రభావం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి. మీనరాశికి చెందిన స్త్రీ, పురుషులకు ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మీనరాశివారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాయు సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మార్చి నుండి శని ప్రథమ భావంలో సంచరించడం వల్ల చేతులు, నడుము, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. యోగా మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. మీనరాశికి చెందిన విద్యార్థులకు 2025 సంవత్సరంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే నెల వరకు గురుడు తృతీయ భావంలో ఉండడం వల్ల పర్యటన, ప్రయాణ సంబంధిత చదువులకు అనుకూలం. దూర ప్రాంత విద్యార్థులకు మంచి ఫలితాలు. బుధుడి మద్దతు వల్ల ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మే నెల తర్వాత గురుడు చతుర్థ భావంలోకి మారడం వల్ల పరిశోధన విద్యార్థులకు, వృత్తి విద్యకు అనుకూలం. విదేశ విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు. మీనరాశివారు చేసుకోవలసిన పరిహారాలు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన పరిహారాలు చేయండి చాలు. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం హనుమాన్ దేవాలయం సందర్శించి సింధూరం సమర్పించాలి. ప్రతి 4 నెలలకు ఒక్కసారి పీచుతో సహా ఒక కొబ్బరికాయను ప్రవహించే నీటిలో వెయ్యండి. ప్రతి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి. శని జపం చేయడం ద్వారా శని దోషం తగ్గుతుంది. మీకు వీలైతే నెలలో ఒకసారి మీరు శివునికి అభిషేకం చేయించాలి. మీకు వీలైనప్పుడు పంచాక్షరి మంత్రం జపించాలి. దుర్గాదేవిని పూజించి ప్రార్థనలు చేయడం కొనసాగించాలి. గురువారం నాడు పసుపురంగు వస్త్రాలు ధరించాలి. ఈ పరిహారాలు మరియు సూచనలను పాటిస్తే 2025 సంవత్సరంలో మీనరాశివారికి మంచి ఫలితాలు లభిస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాలలో విజయం సాధించగలరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్